ప్రేమ ఇష్టం ఉండేవాళ్ళు ఎవరుంటారు మిస్సమ్మా? ఉంటారు రాథోడ్. ఎంతైనా మనోహరి కూడా ఆడపిల్లే కదా. నా అంత కాకపోయినా కాస్త కుస్తో అందంగానే ఉంటుంది. నాకు కూడా నీకొచ్చిన డౌటే వచ్చింది మిస్సమ్మా. మీరు సారు పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళాక పార్థు సారు మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి మీరెవరినైనా ప్రేమించారా, ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు, ఎప్పుడు చేసుకుంటారని పర్సనల్ క్వశ్చన్లు అడిగాడు. అంటే ఖచ్చితంగా పార్థు గారు మనోహరి ప్రేమలో పడిపోయారు, నో డౌట్. వెంటనే పార్థు సార్ దగ్గరికి వెళ్ళి మనోహరి బ్రహ్మరాక్షసి, తనతో ప్రేమ పెళ్లి వద్దని చెబుదాం మిస్సమ్మా. పాపం ఆయన్ని కాపాడుకుందాం. తొందర పడద్దు రాథోడ్. ముందు పార్థు గారి మనసులో ఏముందో కనుక్కుందాం. ఒకవేళ పార్థు సారు మనోహర్ గారిని ప్రేమిస్తూ ఉంటే పార్థు సార్ని పెళ్లి చేసుకుని మనోహరి ఇంటి నుంచి వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు కదా. అది కూడా ఒక సొల్యూషనే అనుకో. కానీ పార్థు గారి మనసేంటో తెలుసుకోవాలి. పద. అనుమానమే లేదు, ఈయన గారు ఈవిడ ప్రేమలో పడిపోయాడు. చూడ్డానికి బాగానే ఉన్నాడు, పోయి పోయి కొండ చిలువను కౌగిలించుకోవాలని చూస్తున్నాడేంటి? ఊపిరొడక చస్తాడు. మనోహరి, ప్రచండతో మాట్లాడాలన్నావు కదా, పద పద. ఆ ఫైల్స్ నా ఆఫీస్కి పంపించండి, నేను చెక్ చేస్తాను. ఓకే. హాయ్ మిస్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాథోడ్. ఏంటి పార్థు గారు, మనోహరిని లవ్ చేస్తున్నారా? వాట్? నేను మనోహర్నా? నో నో. మీరు మనోహర్ గారిని చుట్టం మేము చూసాం సార్. అది నిజం చెప్పండి. మీరు ముందే ఎక్కడో మనోహరిని చూసి లవ్ లో పడిపోయి కేస్ వంకతో ఇక్కడికి వచ్చారు కదా? లేదు మిస్ అమ్మా, నేను ఇక్కడే మనుని చూసి ఇంప్రెస్ అయ్యాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అంటే మీరు మనోహరిని ప్రేమించడం నిజమన్నమాట. ఇంత దాకా వచ్చాక మీ దగ్గర దాచడం ఎందుకు మిస్ అమ్మా? నేను ఇంతవరకు చాలామంది అమ్మాయిని చూశాను, కానీ ఎవరూ నాకు నచ్చలేదు. మనోహర్ని చూసిన తొలి చూపులోనే తన ప్రేమలో పడిపోయాను. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకోవాలనిపించింది. అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయారా సార్? మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటాం కదా రాథోడ్. ఏంటి మిస్ అమ్మా, సునామీతో షేక్ హ్యాండ్ ఇస్తానంటున్నాడు? చెప్పానుగా రాథోడ్, కొంతమంది సాహస వీరులుంటారు. కానీ మనోహర్ సాగర కన్య కాదు, విషకన్య. మీరేదో మాట్లాడుకుంటున్నారు? మీకు మనోహరి మంచి చాయిస్ పార్థు గారు, కానీ తను కాస్త మూడి. పర్వాలేదు, నేను ఫన్నీ. తను కోపిస్తే కూడా. నేను అడ్జస్ట్ అవుతాను. అప్పుడప్పుడు తను వైలెంట్ అవుతుంది. అప్పుడు నేను సైలెంట్ అవుతాను. ఎలాగైనా మనోహర్ గారిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారన్నమాట. కానీ ఆల్రెడీ ఆవిడకి పెళ్ళయ్యి డైవర్స్ లాంటివి తీసుకొని ఉంటే? ఏంటి? మను డైవర్సీనా? కాదు కాదు పార్థు గారు,
రాతోడు ఊరికే చెప్పాడు. ఏం లేదు సార్, అసలు మీరు ఎలా రెస్పాండ్ అవుతారని చెప్పా. మను లైఫ్లో ఏమున్నా సరే తను నా లైఫ్లో ఉండాలి. అబ్బా 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 అబ్బా, ఏం చెప్పారు సార్. కానీ ఈ విషయం మనుకి ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఆ విషయం మాకు వదిలేయండి. మీ ఇద్దరిని కలిపే బాధ్యత మా ఇద్దరిది. అవసరమైతే ఆయన కూడా ఒక చేయేస్తారు. థ్యాంక్స్ మిస్ అమ్మా. మీ వల్ల నేను ఇంటివాన్ని అయితే నాకు హ్యాపీ. ఏంటి రాతోడు, మనోహర్కి పెళ్ళయింది, విడాకులైందని చెప్పేస్తున్నావు? సారీ మిస్ అమ్మా, ఫ్లోలో టంగ్ స్లిప్ అయ్యాను. అయినా కూడా ఆ మనోహర్ని పెళ్లి చేసుకుంటానని పార్థ సార్ అంటున్నాడు కదా. మనకు కావాల్సింది కూడా వాళ్ళకి పెళ్లి చేసేస్తే నువ్వు అన్నట్లు మనోహరి గొడవ వదిలిపోద్ది. ఆ, ఇక నుంచి మన లక్ష్యం అదే రాతోడు. ఓకే మిస్ అమ్మా, మిషన్ స్టార్ట్. చెప్పు మనోహరి. ఒక్క అవకాశం ఇవ్వమని అడిగావు కదా, ఈ రోజు అది నీకు దొరకబోతుంది. నేనా ఇంట్లోకి రావచ్చా? లేదు, అమర్ బాగీ లేకుండా రాతోడొక్కడే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళబోతున్నాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఉజ్జమ్మని చంపుతావో లేక అంజు ఆనంద్ ఆకాశ్లని చంపుతావో నీ ఇష్టం. అందరినీ చంపేసినా నాకు ఓకే. అందరినీ చంపడం ఎందుకో? ఆరు కేసు విచారించడానికి పార్దు అనే కొత్త ఆఫీసర్ వచ్చాడు. అతను నా గురించి రణ్వీర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాటి వల్ల అమర్కి నా మీద డౌట్ వచ్చిందంటే నాకు డెత్తే. వెంటనే అమర్ని డైవర్ట్ చేయాలి. అందుకే పిల్లల గురించి నీకు చెప్తున్నాను. ఈ లాస్ట్ ఛాన్స్ని ఎలాగైనా సక్సెస్ చేయి. తప్పకుండా మనోహరి, ఈసారి నా గురి తప్పదు. నేనేంటో చూపిస్తాను. పని అయ్యాక ఫోన్ చేస్తాను. మనోహరి, హ్మ్, నీకొక విషయం చెప్పాలనుంది. చెప్పనా? ఏంటో చెప్పిచావు. ఆ కొత్త ఆఫీసర్ పారుతూ నీ మీద మనసు పడ్డట్టు అనిపిస్తోంది. ఏయ్, ఏం వాగుతున్నావు చంబా? వాడు నన్ను లవ్ చేయడం ఏంటి? అతని మాటలు, అతని చూపులు చూస్తుంటే నిన్ను ఇష్టపడుతున్నట్టు అనిపిస్తోంది. ఒక రకంగా నీకిది మంచిదే కదా. ఏయ్, వాడు నా మీద మనసు పడితే అది నాకెలా మంచి అవుతుంది? అతన్ని మంచి చేసుకున్నావనుకో, నువ్వు ఈ కేసులో నుంచి బయటపడొచ్చు కదా. ఏయ్, అంటే అతన్ని పెళ్లి చేసుకోమంటావా? హ? పిచ్చి పట్టిందా నీకు? నేనిన్ని కష్టాలు పడింది, ఇంత దూరం వచ్చింది ఇంకెవరినో పెళ్లి చేసుకోవడానికి కాదు.